మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంకోవైపున మహిళలు కూడా రాత్రింబవళ్ళు పనిచేయాలనేటువంటి ఒక విధానాన్ని తీసుకొని వచ్చాడు. పని గంటలు కూడా 8 గంటల పని విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా రక్తం చిందించారు. 18 గంటలు, 16 గంటలు, 12 గంటల పని విధానం రద్దు చేసుకొని 8 గంటల పని విధానం కోసం కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేసింది. భారతదేశంలో కూడా అలాంటి పోరాటాన్ని కొనసాగించింది. ఆ నేపథ్యంలో 8 గంటల పని విధానం వస్తే ఈరోజు 8 గంటల పని కాదు, 13 గంటలు, 14 గంటలు పని చేయాలని చెప్పేసి నిర్దేశించడం. ఈ అంశాన్ని కార్మికుల యొక్క చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చాలా మంచి పని చేసింది నరేంద్ర మోడీ గారితోని ట్వీట్ చేశాడు. అంటే నరేంద్ర మోడీ గారు ఏ కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొని వచ్చి కార్మికుల హక్కులు కాలరాజు వేస్తున్నాడో దాన్ని మీరు ట్వీట్ చేయడం అంటే, మీరు కూడా దానికి మద్దతు ఇవ్వడం అంటే, మీరు కూడా కార్మిక హక్కులు కాలరాస్తామని చెప్పడమే తప్ప మరొకటి కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా మాట్లాడారు. మొన్ననే విశాఖపట్నంలో సిఐఏ సదస్సు జరిగింది, పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా పారిశ్రామికవేత్తలంతా కూడా అక్కడికి విశాఖపట్నానికి వచ్చారు. విశాఖపట్నం వచ్చిన సందర్భంలో మొత్తం అన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయని చెప్పి ప్రకటించారు. అందులో 27 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 గ్లోబల్ సదస్సులు నిర్వహించి 20 లక్షల కోట్లు అని చెప్పాడు. అంతకుముందు మీరు 2014 నుంచి 2019 వరకు కూడా మీరు 20 లక్షల కోట్లు అన్నారు. మీరు 20 లక్షలు, జగన్మోహన్ రెడ్డి 20 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు, అంటే దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల కాలంలో నిధులు వరదల్లాగా వచ్చాయి. కానీ ఎక్కడైనా ఏ పరిశ్రమ అయినా కూడా ఈ యొక్క దశాబ్ద కాలం పాటు ఏదైనా ఉందా అంటే ఏ ఒక్కటి లేనటువంటి స్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలన్నా మరొకటి అన్నా కూడా ఆచరణలో ఎక్కడ వస్తున్నాయో, ఏ పద్ధతిలో పెడుతున్నాయో అనేటువంటిది చెప్పకుండా కేవలం ఇలాంటి ప్రకటనలతో కాలయాపన చేస్తున్నాడు. మేము మా పార్టీగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం, విద్యా వైద్య వ్యాపారాన్ని రద్దు చేయమని చెప్తా ఉన్నాం. త్రిపుల్ పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించద్దు. బోధన ఆసుపత్రులు పెంచకుండా, ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెంపొందించకుండా, మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరుతో 17,000 కోట్లు, 20,000 కోట్లు ప్రైవేటు వ్యక్తులు సాకడానికి కావాల్సినటువంటి ప్రయత్నం. రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మేము ఇప్పటికే డిమాండ్ చేశాం, తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణలో ఎట్లయితే అందరూ పోరాటం చేస్తారో అట్లా మేము కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కల్పించిన తర్వాతనే కులగణనలో జనగణనలో కులగణన చేసి కులాల వారీగా వారి యొక్క సంఖ్యను బట్టి, వారి జనాభా స్ట్రెంత్ను బట్టి వారికి సీట్లు దక్కలపరచాలనే డిమాండ్ను మేము ప్రధానంగా తీసుకొని వస్తూ ఉన్నాం. మేమింత మాకెంత అనేటువంటి పద్ధతుల్లో జనంలోకి తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ కూడా ఇప్పటికే రూపొందించడం జరిగింది. ఆ నేపథ్యంలో రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోటీ చేస్తుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అన్ని స్థాయిల్లో, అన్ని జిల్లాల్లో, మున్సిపాలిటీలో కానీ, జిల్లా పరిషత్ దానికి సంబంధించి కానీ, పంచాయతీలకు కానీ మాకు బలం ఉన్నటువంటి ప్రతి చోట మా బల నిరూపణ కోసం ప్రజల పక్షాన మా వాయిస్ వినిపించడం కోసం రానున్నటువంటి ఎన్నికల్లో వేదికగా చేసుకుంటుంది. ఇంతకుముందు పోటీ చేయలేదంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలు కమ్యూనిస్టు పార్టీగా మాకు కూడా టార్గెట్, కలిసి వచ్చేటువంటి వామపక్ష లౌకిక శక్తులను కలుపుకొని మేము ఎన్నికల గోదాలకి దిగబోతున్నాం. ప్రజలను కూడా అప్పీల్ చేస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి. దొంగల్నే కాదు ఆదరించాల్సింది, అరటికాయ దొంగలను, ఎర్రచందనం దొంగలను, ఇసుక దొంగలను, భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు, ప్రజల సొమ్మును కొల్లగొట్టేటువంటి దోపిడీ దొంగలను మాత్రమే మీరు సపోర్ట్ చేయమాకండి. చట్టసభల్లో కమ్యూనిస్టులు లేకపోతే బూతు పురాణాలే వినిపిస్తున్నాయి తప్ప కరువు ప్రాంత కడగలను తీర్చేవాళ్ళు లేడు, రైతాంగ సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు లేడు, అదేవిధంగా చిన్న ఉద్యోగుల గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేని నేపథ్యంలో కమ్యూనిస్టులు చట్టసభల్లోకి పోకపోతే అది కమ్యూనిస్టుల తప్పు కాదు,
ప్రజల తప్పుగా భావించాల్సి వస్తుంది. ప్రజలు మీరు మారాలి, కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించాలి, వారు చట్టసభల్లో మీ పక్షాన కొట్లాడాలి. అందుకోసం రానున్నటువంటి ఎన్నికలు మేము దాంట్లో ఆ ఎన్నికల యుద్ధంలో మేము కూడా నిలబడతాం, తలబడతాం, పోటీ చేస్తాం.